శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. మీ ముఖము, ఫోటో, చేయి, పేరు, వయసు, గోత్రం వాట్సాప్ చేయండి. దూర ప్రాంతాల్లో ఉన్న వారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడ లేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆశ తగాదాలు, అప్పుల బాధలు, ఎటువంటి సమస్యకైనా సరే కొన్ని రోజుల్లోనే పరిష్కారం చూపబడను. గురూజీ లక్ష్మణ్ రాజు గారి ఫోన్ నంబర్ 8466923012. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, ఈ వ్యక్తి నీ ప్రేమను అర్థం చేసుకుని నీ దగ్గరికి వస్తున్నాడు బిడ్డ. నీ కోసమే పరితపిస్తున్నారు. వారెవరో ఇప్పుడే తెలుసుకొని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. మరి మన బాబాగారి సందేశం ఏంటంటే, బిడ్డ, అందరి జీవితాల్లో కూడా ఏదో ఒక విషయాన్ని ఎవరితోనైనా సరే మనం ఒక మిస్అండర్స్టాండింగ్ వల్ల వాళ్ళకి దూరంగా ఉండి వాళ్ళు మనల్ని అర్థం చేసుకుని రావాలని ఎదురు చూస్తూ ఉంటాం కదా. వాళ్ళు మనతో మాట్లాడాలని అనుకుంటూ ఉంటాము. అలాంటి వ్యక్తి కనుక మనల్ని వెతుక్కుంటూ మనం ఎన్నోసార్లు ప్రయత్నించి ఉంటే మన దగ్గర మాట్లాడడానికి వాళ్ళు అర్థం చేసుకోకుండా ఫోన్ కట్ చేయడం, మనం మాట్లాడడం పూర్తి చేయకుండానే ఫోన్ కట్ చేస్తూ ఉండడం, ఇలా చేస్తే మన మనసుకి ఎంతో బాధ అనిపిస్తుంది కదా. మనం మాట్లాడినప్పుడు ఆ వ్యక్తి ఫోన్ తీయకపోవడం, ఇలా చేస్తూ ఉంటే ఇంకా నరకంగా అనిపిస్తుంది. అయితే ఆ వ్యక్తి ఎవరు, ఏం జరిగిందనేది ఒక చిన్న కథ ద్వారా ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఒక ఊర్లో ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి కొత్తగా పెళ్ళయింది. ఏంటంటే లవ్ మ్యారేజ్ అనమాట. లవ్ మ్యారేజ్ అయ్యి, ఇది నిజంగా ఒక తెలిసిన వాళ్ళ కథ అనమాట. తను ఏం చేసిందంటే, లవ్ మ్యారేజ్ అయింది. వాళ్ళ ఇంట్లో అమ్మ నన్ను ఒప్పుకోలేకపోతే మ్యారేజ్ అయిన తర్వాత అతను చూసుకుంటాడు, అంతా ఓకే. కానీ తల్లిదండ్రులు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకుందన్న విషయం అనేది వాళ్ళ అమ్మ నాన్న ఒప్పుకుపోయినా సరే తనే కావాలని చెప్పి వెళ్ళి మ్యారేజ్ చేసుకుందనమాట. వాళ్ళకి ఇష్టం లేదు. అందువల్ల అప్పటి నుంచి కూడా వాళ్ళ తల్లిదండ్రులు మాట్లాడడం అమ్మాయితో మానేశారనమాట. అమ్మాయి సరేలే, తన తప్పు తెలుసుకొని తల్లిదండ్రులు కాదని పెళ్లి చేసుకుని చెప్పి అమ్మాయి ఎన్నోసార్లు వాళ్ళ ఫోన్ చేయడం కానీ, వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మ నాన్నతో మాట్లాడదామని వెళ్ళడం కానీ, ఇలా ఏంటంటే తన మీద ఉన్న కోపం అనేది ఇంకా తగ్గకపోవడం వల్ల వాళ్ళ మాట్లాడడం అనేది ఈ అమ్మాయితో నిరాకరిస్తారు. అలా ఎన్నోసార్లు జరిగింది. ఈ అమ్మాయి కూడా ఇంకా విసిగిపోయి ఇంకా 5 సంవత్సరాలు అయిపోయింది, 6 సంవత్సరాలు అయిపోయింది. ఏంటి ఇంకా మా అమ్మ నాన్న అసలు మాట్లాడరేమో, ఈ జీవితంలో నేను చాలా కోల్పోతున్నానని చెప్పి తనకుండిపోయేదనమాట. ఒకరోజు అలాగే తనకి బాబా దగ్గర నుంచి ఎవరో మాట్లాడుతున్నట్టుగా తనకు అనిపించింది. ఈరోజు ఒక వ్యక్తి మీ దగ్గరికి వెతుక్కుంటూ రాబోతున్నారు, నీ గురించి ఆలోచిస్తున్నారనేసరికి ఏంటి మాటలు ఎలా వినిపిస్తున్నాయని చెప్పి తెల్లవారు లేచి వాళ్ళ హస్బెండ్తో చెప్తుంది. మీ అమ్మ నాన్న గురించి ఆలోచిస్తూ ఉన్నావు కదా, నీకు అలాంటి ఆలోచనలు అయి ఉంటుందిలే అని అనేస్తారనమాట. నువ్వు దిగులు పడకుండా పడుకో అని చెప్పి వాళ్ళ హస్బెండ్ తను చెప్తారు. అలా చెప్పినప్పుడు తన మనసులో హస్బెండ్ ఎంత ఓదార్చినా సరే మనసులో తనకి బాధ అనేది ఉంటుంది. ఒకవేళ వాళ్ళేమో ఎదురుగా రావాలని కూడా చాలా ఆశగా ఉందనమాట. వాళ్ళేమో తనని అర్థం చేసుకుని తనతో మాట్లాడాలని తన ఆశగా ఉంది కదా. అయితే వాళ్ళు వస్తారేమో అని ఆశగా ఎదురు చూస్తూ ఉందనమాట. అయితే ఇక ఒకవేళ ఇన్ని రోజులు కూడా రాలేదు కదా, ఇప్పుడు వస్తారా అని ఒకవైపు భయం కూడా ఉంది. అయితే ఏంటంటే వాళ్ళు కూడా కూతురు గురించి ఆలోచిస్తున్నారు. దూరం అయ్యే కొద్దీ దూరం బాగా పెరిగిపోతుంది కదా. 7-8 సంవత్సరాలు అయిపోయింది. ఇంకా ఎప్పుడు మాట్లాడరు అని అనేసరికి ఏదైతే అది అయ్యిందిలని వాళ్ళ అమ్మాయి దగ్గరికి వెతుక్కుంటూ వెళ్ళడం అనేది జరిగిందనమాట. అయితే తెల్లవారుజామునే వచ్చి గుమ్మం దగ్గర నిలబడ్డారు. వెంటనే ఏడ్చుకుంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళి వాళ్ళ అమ్మ నాన్నల మీద కాలు మీద పడిపోయింది. వాళ్ళ నాన్నగారు ఏమనుకుంటున్నారంటే, వాళ్ళకి ఏదైనా కోపం ఉంటుందేమో, నన్ను రావద్దు వెళ్ళిపోమంటారేమో, అవమానిస్తుందేమో అని అనుకున్నారే. కానీ తల్లిదండ్రులు అలా అనుకున్న మాట నిజం కాదనమాట. బిడ్డలకి ఏంటంటే పెద్దగా కోపం అనేది ఉండదు. వెళ్ళి మాట్లాడితే చాలా ఏదైనా సరే పరిష్కరించుకోవచ్చు. వాళ్ళు ఏమనుకుంటారో మనం ఏమనుకుంటారని అనుకుంటూ ఉంటాం. కానీ ఏదైనా ఒక విషయమైనా వెళ్ళి మాట్లాడితే సరిపోతుంది. ఆ మాట సమస్యని తీరిపోతుంది. మాట్లాడకుండా అలాగే ఉంచే కొద్దీ ప్రాబ్లం అనేది ఎక్కువైపోతుంది, తగ్గదనమాట. అందువల్ల వాళ్ళే వచ్చి మాట్లాడేసరికి ఆ బిడ్డకి అసలు ఎంత సంతోషం అంటే అంత సంతోషం అనమాట. వాళ్ళ అమ్మ నాన్న కాళ్ళ మీద పడిపోయి, నాన్న నన్ను క్షమించండి, నేను తప్పు చేశాను, మిమ్మల్ని చాలా వరకు కూడా మిస్ అయిపోయాను, నేను తప్పు చేశాను, నన్ను క్షమించండి నాన్న అని చెప్పినప్పుడు ఆ తండ్రి చెప్పిన మాటలకి కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి అన్నమాట. నిన్ను క్షమాపణ అడగాలి తల్లి, నువ్వు మంచి అతన్ని సెలెక్ట్ చేసుకున్నావు, అతను నిన్ను బాగా చూసుకుంటున్నాడు, నేనే అతన్ని అవమానించాను, నేను అర్థం చేసుకోలేకపోయాను, నా మీద కూడా తప్పు ఉంది తల్లి అని తల్లిదండ్రులు కూడా బాధపడడం అనేది
అనేది జరిగింది. నిజంగా ఎలాంటి వాళ్ళైనా సరే మన మనసుని అంటే ఎదుటి వాళ్ళ సైడ్ నుంచి తప్పు అంటే నాదే తప్పు అని వెళ్ళి మాట్లాడితే వాళ్ళ సంతోషం అనేది ఎదురు చూసినటువంటి సంతోషం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మన బాబాగారు ఈ కథ ద్వారా తెలియచేస్తున్నారండి. ఎవరైనా ఉంటే ఈగో ప్రాబ్లమ్స్ పక్కన పెట్టేసి మర్చిపోయి వెంటనే మాట్లాడడానికి ప్రయత్నిస్తే సంతోషం అనేది విపరీతంగా ఉంటుంది. ఒక్కసారి ప్రయత్నించి చూడండి. బాబాగారు చెప్పుడు మాటలు ఎవరు కూడా అంటే బాబాగారి యొక్క అంటే ఏదైతే చెప్తున్నారో బాబాగారు ఎవ్వరు కూడా నిర్లక్ష్యం చేయవద్దు అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారు. సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.